భారత హాకీ జట్టు నేడు ఆస్ట్రేలియాతో తలపడింది. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ తన సత్తాను చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. క్వార్టర్ ఫైనల్స్ కు ముందు హర్మన్ ప్రీత్ సింగ్ జట్టు తిరిగి విన్నింగ్ ట్రాక్ లోకి రావాలనుకుంటుంది. గురువారం జరిగిన పూల్ బి మ్యాచ్ లో బెల్జియం 2-1తో భారత పురుషుల హాకీ జట్టును ఓడించి పారిస్ ఒలింపిక్స్ లో భారత్ అజేయ పోరాటాన్ని ముగించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్ ప్రారంభమైంది. 12వ నిమిషంలో అభిషేక్ గోల్ చేశాడు. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. హర్మన్ ప్రీత్ సింగ్ 10వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లో గోల్ వేశాడు. దీంతో భారత్ 2-0తో ముందంజ వేసింది. రెండో త్రైమాసికం ప్రారంభమైంది. 16వ నిమిషంలో వివేక్ ప్రసాద్ సాగర్ కు గ్రీన్ కార్డ్ లభించింది. 20వ నిమిషంలో క్రేగ్ థామస్ గోల్ చేసి ఆస్ట్రేలియా ఖాతా తెరిచాడు. 26వ నిమిషంలో భారత్ కు పెనాల్టీ కార్నర్ ను హర్ప్రీత్ సింగ్ సేవ్ చేశాడు. అర్ధ సమయానికి భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. మూడో క్వార్టర్లో హర్మన్ ప్రీత్ సింగ్ 32వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్ ను గోల్ వేశాడు. దీంతో భారత్ 3-1తో ముందంజ వేసింది. 3 క్వార్టర్ల తర్వాత భారత్ 3-1తో ఆస్ట్రేలియాపై ఆధిక్యంలో ఉంది. నాలుగో క్వార్టర్లో బ్రైట్ గ్లోవర్స్ 50వ నిమిషంలో ఆస్ట్రేలియాకు గోల్ చేసి 3-2 ఆధిక్యాన్ని అందించాడు. రెండవ క్వార్టర్లో అభిషేక్ ఒక గోల్ చేయడం ద్వారా భారత్కు తొలి ఆధిక్యాన్ని అందించాడు. అయితే బెల్జియం తరపున డబ్ల్యూ స్ట్రాక్ బ్రూక్స్, జాన్ డ్యూచ్మెన్ మూడో క్వార్టర్లో ఒక్కో గోల్ చేసి జట్టుకి చివరి వరకు ఆధిక్యాన్ని అందించారు. బెల్జియంతో మ్యాచ్కు ముందు భారత జట్టు ఏ మ్యాచ్లోనూ ఓడిపోలేదు. న్యూజిలాండ్, ఐర్లాండ్ పై భారత్ విజయం సాధించగా అర్జెంటీనాపై 1-1తో డ్రాగా ఆడింది. అయితే బెల్జియంపై ఆరంభంలోనే ఆధిక్యం సాధించిన జట్టు ఓటమిని చెవి చూడాల్సి వచ్చింది. కాగా భారత పురుషులు హాకీ జట్టు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది.